బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో అనుమానితుడిగా అరెస్టైన బంగ్లాదేశ్ జాతీయుణ్ణి నిందితుడిగా పోలీసులు నిర్ధారించారు. సీసీటీవీ ఫుటేజ్లో ఉన్న వ్యక్తి ఇతడు ఒకటేనని ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీతో కన్ఫర్మ్ చేసుకున్నట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. బాంద్రాలోని సైఫ్ నివాసంలో చోరీ కోసం జనవరి 16 తెల్లవారుజామున ప్రవేశించిన మహ్మూద్ షరీఫుల్ ఇస్లాం ఆ సమయంలో అడ్డుకున్న సైఫ్ పై కత్తితో దాడి చేసి పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తొలుత ఆకాష్ కనోజియా అనే యువకుణ్ణి ఛత్తీస్గఢ్లోని దుర్గ్ రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు. కానీ అతడికి నేరంతో ఎటువంటి సంబంధం లేదని నిర్ధారణకొచ్చి వదిలిపెట్టారు. ఆ మర్నాడు షరీఫుల్ను ముంబై సమీపంలోని థానేలో అరెస్ట్ చేశారు. అయితే ఇస్లాం తండ్రి మొహమ్మద్ రుహుల్ అమీన్ తన కొడుక్కి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీతో రాజకీయ అనుబంధం ఉన్నట్లు ధృవీకరించాడు. రాజకీయ హింస నుంచి తప్పించుకోవడానికి దేశం విడిచి పారిపోయాడని చెప్పాడు. మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం తన కుమారుడిపై తప్పుడు కేసులు పెట్టిందని ఆరోపించాడు. ఈ కేసులో అనుమానితుడిగా అరెస్టైన ఇస్లాం వేలుముద్రలు సైఫ్ ఇంట్లో సేకరించిన 19 నమూనాలతో సరిపోలేదు. దీంతో కేసు మరింత జటిలంగా మారింది. చివరకు టెక్నాలజీ సాయం తీసుకుని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. ఈ క్రమంలో అతడే నిందితుడని నిర్ధారణకొచ్చారు.